శరీరాన్ని మనసును అదుపులో ఉంచుకొని సన్మార్గంలో పయనింపజేసేదే అయ్యప్ప మండల దీక్ష. 41 రోజుల పాటు అయ్యప్పకు ఆత్మ నివేదన చేసుకుంటూ నిత్య శరణుఘోషతో పూజిస్తారు. మనసారా అయ్యప్ప స్వామిని కొలవడమే ఈ దీక్ష పరమార్థం. రోజులో ఒక్కసారి భిక్ష, మరొక్కసారి అల్పాహారం, 2 సార్లు చన్నీటి స్నానం, నేలపై నిద్ర. ఈ కఠిన నియమాల తోరణమే అయ్యప్ప దీక్ష. కార్తీక మాస ఆరంభం నుండే అయ్యప్పలు మనకు ఎదురవుతూనే ఉంటారు. అయ్యప్ప భక్తులు మండలం రోజులు దీక్ష తీసుకొని చలిలో పొద్దున్నే లేచి చన్నీళ్ళ స్నానం చేస్తారు. కాళ్లకు చెప్పులు కూడా తొడుక్కోకుండా నల్ల బట్టలు ధరిస్తారు. ఇక ఆ 41 రోజులు ఆ అయ్యప్పకు పూజలు చేస్తూనే ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే పరమ పవిత్రమైన దీక్ష ఈ అయ్యప్ప దీక్ష. అయితే అయ్యప్ప దీక్ష చేసిన వారు శబరిమలలో అయ్యప్ప గుడి దర్శనం చేసుకొని తమ దీక్షను విరమిస్తారు. ఇలా దేశంలోనే లక్షల మంది ఒకేసారి శబరిమల దర్శనం చేసుకోవడం వలన రైళ్లు, రోడ్డు మార్గాలతో విపరీతమైన రద్దీ పెరుగుతుంది. ఇక ఆ అయ్యప్ప భక్తులకు ముఖ్యమైనది మకర జ్యోతి. మకర సంక్రాంతి రోజున కనిపించే ఈ మకర జ్యోతి కొండలపై కనిపిస్తుందని, ఆ జ్యోతిని చూస్తే పుణ్యం వస్తుందని అనేక భక్తుల నమ్మకం. మకర సంక్రాంతి రోజు సాయంత్రం వేళ అక్కడికి దూరంగా ఉండే కొండల మీద 3 సార్లు ఈ జ్యోతి కనిపిస్తుంది. ఇదే మకర జ్యోతి అని, ఇది ఆకాశంలో కనిపించే ఒక నక్షత్రమని భక్తులు నమ్ముతారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఈ మకర జ్యోతి కోసం భక్తుల తొక్కిసలాటలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అలా వారు అక్కడ చనిపోతే గాని ప్రశ్నించలేదు మన సుప్రీంకోర్టు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, కనిపించేది నిజంగా జ్యోతేనా అనేది నెల రోజుల్లో తెలియాలి అని నోటీసులు జారీ చేసింది కేరళ ప్రభుత్వానికి. అయితే అంతకు ముందే, అంటే సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వబోయే 3 సంవత్సరాల క్రితమే కొందరు హేతువాదులు అసలు రహస్యాన్ని ఛేదించారు. కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డుకు చెందిన ఒక ఉద్యోగి రహస్యంగా ఆ కొండలపై ఉన్న చదును ప్రదేశంలో అతి రహస్యంగా పెద్ద ఎత్తున కర్పూరాన్ని మండిస్తూ దొరికిపోయాడు. ఆ వీడియో అప్పట్లో ఎన్డీటీవీ వారు దేశమంతటా కూడా ప్రసారం చేయక అది పెద్ద హాట్ టాపిక్ అయింది. ఆ తరువాత ఎన్డీటీవీ వీడియో యూట్యూబ్లో కూడా ఉండేది. తరువాత దానిని డిలీట్ చేశారు, కాదు చేయించారు. కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగి ఒకరు ఈ తంతు ఎన్నో ఏళ్లుగా జరుగుతోందని, ఎవరికీ తెలియకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పాడు. ఇక ఆ కొండలకి దగ్గరగా వెళ్లడానికి ప్రైవేటు వ్యక్తులకు అనుమతి కూడా ఉండదు. దీనిపై విమర్శలు పెరగడంతో ఇటు శబరిమల ఆలయ ప్రతినిధి, కేరళ గవర్నమెంటు కలిసి కొండపై కర్పూరం మండించడం గిరిజన సాంప్రదాయమని, మకర విళుక్కు అని, దాన్నే ప్రభుత్వం తరపున ఇప్పుడు వీళ్లు చేస్తున్నారు అని, మకర జ్యోతి వేరే నక్షత్రమని సమర్థించుకుంటూ వచ్చారు. అదే సమాధానాన్ని సుప్రీంకోర్టుకు కూడా సమర్పించారు. మరి నిజంగానే అది గిరిజన సాంప్రదాయమని కొనసాగించడమే అయితే అంత రహస్యంగా చేయడం ఎందుకు? భక్తులు మకర సంక్రాంతి రోజు శబరిమల వెళ్లేది ఈ కర్పూర వెలుతురు చూడ్డానికా, లేక నక్షత్రాన్ని చూడ్డానికా? ప్రభుత్వం ఆదాయం కోసం ఇలాంటి నమ్మకాలను ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? అయితే దొరికే పుణ్యం మాటేమిటో కానీ ప్రాణాలకే రక్షణ లేకపోతే ఎలా? అయ్యప్ప దీక్ష అన్ని దీక్షల్లోకి పరమ పవిత్రమైనది. మకర జ్యోతి అబద్ధం అని చెప్పడం మా ఉద్దేశం కాదు. ఆకాశంలో కనపడే మకర నక్షత్రాన్ని వదిలేసి మనల్ని ఇలా మోసం చేయడం క్షమించరాని నేరం. అయినా ఆ అయ్యప్ప గురించి, ఆయన మహిమల గురించి దీక్ష చేసిన వారికంటే ఎవ్వరికీ ఎక్కువ తెలియదు. పాప పంకిలాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి శబరిమలలో వెలిసిన అయ్యప్ప స్వామి మహిళలు అద్వితీయమైనవి. ఆయన మహిమలు వర్ణనాతీతం. ఆయన కరుణ అపారమైనది. అయ్యప్పను నమ్మిన భక్తులకు ఆయన మహిమలను గూర్చి వేరే చెప్పాల్సిన పనే లేదు. ప్రతి భక్తుడు ఆయన మహిమలను చూసినవారే. అలాంటి స్వామి మహిమలను గురించి మనం అందరికీ తెలియజెప్పిన రోజే మన జీవితం చరితార్థమవుతుంది. ఈ మకర జ్యోతిపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.